కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్త వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాల వికాస సంస్థలోని మహిళా మహారాణులచే ఈరోజు కొత్త కాటన్ మార్కెట్లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, జమ్మికుంట పట్టణం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూజారి రేణుక, శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడారు. మహిళలందరూ అన్ని రంగాల్లో ముందు ఉండాలి. మగవాళ్ల కంటే మహిళలు ఏ రంగంలోనూ కూడా తక్కువ లేరు. మహిళ లేనిదే రంగం లేదని అన్నారు. జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. అందరి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలిపారు. తన శక్తియుక్తులతో తాను ముందు చూసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున అన్ని వేళలా మహిళలకు తోడుంటుంది. అది మహిళలందరూ ఒకసారి ఆలోచించుకొని మనం చేసిన దానికంటే మన కోసం చేసిన వాళ్ళని మనం గుర్తుంచుకొని ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఏమేం చేస్తుంది అనేది ఆలోచించాలి. మన మహిళలు అందరం కలిసి ఈరోజు మన ప్రభుత్వం చేసిన దానికి మహిళలందరి తరపున ప్రభుత్వానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మహిళల కోసం ఇదే విధంగా ప్రతి ఒక్క మహిళ గుర్తుంచుకొని ప్రభుత్వానికి అండగా ఉండి ఆడబిడ్డల ఆశీర్వాదం ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన మహిళలందరికీ తెలియజేసుకుంటున్నాం. అంటే మహిళలు అనేవాళ్ళు ఒకప్పటి అవుతారా, మహిళలే మహారాణులు. మహిళలు ఎక్కడ అక్కడ లేరు, అన్ని సాధిస్తూనే ఉన్నారు. టీచర్గా ఇప్పుడు మహిళలు అంటే ఎక్కడో స్కూల్ పిల్లలకు కాకుండా టీచర్ ఉన్నారు, పైలట్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు. ప్రతి దాంట్లో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు వేరే కంట్రీస్లలో ఆడమగ సమానంగా పనిచేస్తున్నారు. కానీ పనిచేస్తున్న ఆడవాళ్ళకు గుర్తింపు అనేది లేకుండా వాళ్ళ కింద కూడి వాళ్ళకి ఇప్పుడు చూడండి సుధారణ పని పోతే వాళ్ళకి డబుల్ కూలి, సింగిల్ కూలి ఉంటే ఆడవాళ్ళకు పిల్లలు పట్టుకుంటూ పాల్గొనడానికి పోయినా, వాష్రూమ్ పోయినా సరుకులు కట్ చేసేయాలి. అంటే వాళ్ళని పనిచేస్తున్నాం కదా, మాకెందుకంటే తక్కువ ఇస్తున్నారు అనేసి వీళ్ళు అప్పుడు మార్చి 5న సండే వచ్చేట్లో మార్చి 5న వీళ్ళకి ధర్నాలు చేసి మాకంటే ఒక రోజులు ఏర్పడాలనే ఉద్దేశంతో అప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు మార్చి 5 అని మన ఉమెన్స్ డే అని ప్రత్యేకత పెట్టుకొని ఆటలు అన్నిటి చేస్తున్నాం లేదా మనకి ఒకటి ఎంజాయ్ అయ్యే రోజులు అనేసి ఇంతసేపు అయితే మొత్తం చిన్నపిల్లలు ఏమైపోయినా మన రోజు అంటే మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం ఎక్కడ కూర్చోవాలి, చిన్న పిల్లలతో 3 ఏళ్ళ పిల్లల్ని పంపిస్తారు. మన తల్లిదండ్రులు కూడా అంటే ఆ పిల్లకి 20 ఏళ్ళ పిల్లకి 3 ఏళ్ళ పిల్లలు సెక్యూరిటీ అన్నట్టుగా ఆ పిల్ల